నా పేరు వైద్యశ్రీ అలగోలు ప్రసాదరావు. మూలిక వైద్యుడిని, అనువంశిక. అది 6వ తరం, 6 తరాలుగా మూలిక వైద్యం చేస్తున్నాం. ఇప్పుడు మా అబ్బాయిది 7వ తరం. డాక్టర్ అగస్య బిఐఎంఎస్ డాక్టర్. నేను గత 30 సంవత్సరాలుగా మూలిక వైద్యం చేస్తున్నాను. చాలామంది ఈ కొవ్వుగడ్డలతో బాధపడుతూ ఉంటారు. శరీరం మీద అక్కడక్కడ కొవ్వుగడ్డలు వస్తాయి కదండి. అది ఇంకా కొంతమంది భయపడే వాళ్ళకైతే ఎవరైనా అది క్యాన్సర్ ఏమో అనేసరికల్లా వాడు క్యాన్సర్ అవునా కాదో కానీ ఆ చెప్పిన వాడు మాట విని నెలకి 15-20 కేజీలు బరువు తగ్గిపోయి అట్లాగే చచ్చిపోతాడు, నా క్యాన్సర్ ఏమో అని. ఎప్పుడు కూడా భయం అన్నది ఉండకూడదు. అది డాక్టర్లు నిర్ధారిస్తారు అది ఏంటి అన్నది. ఒక్కొక్కరికైతే ఇంతంత సైజు శరీరం మీద కనపడుతూ ఉంటాయి. వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఉంటాయి. అలాగా 70-80 సంవత్సరాలు 100 సంవత్సరాలు కూడా బతికేసిన వాళ్ళు ఉన్నారు. ఈ కొవ్వుగడ్డలు అన్నది హానికరం కాదండి. అయితే చూడడానికి కాస్త అసహ్యంగా ఉంటుందని బాధ కలుగుతుంది తప్ప దీనికి కూడా మంచి చిట్కా ఉంది. ఉలిమిరి చెట్టు, వరుణ అంటారు. మీకు దగ్గరలో ఉన్న వైద్యులను కానీ ఎవరైనా ముసలిని అడిగితే చెప్తారు. ఆ చెట్టు తాలూకు బెరడు. ఈ కాంచినార్ చెట్లని మనకి ప్లాంటేషన్ చేస్తుంది గవర్నమెంట్, పార్కుల్లోని, డివైడర్లోని. అది మీరు యూట్యూబ్లో కొడితే కాంచినార్ అని కొడితే వస్తాయి. ఆ పువ్వులు కూడా రకరకాలు, అందులో చాలా రకాలు ఉన్నాయి. ఆ కాంచినార్ చెట్టు, ఆ చెట్టు తాలూకు బెరడు, అలాగే ఈ ఉలిమిరి చెట్టు వరుణ అని, ఆ 2 పేర్లు ఒకటే. ఆ చెట్టు తాలూకు బెరడు 2 సమానంగా పౌడర్ చేసి, ఇదొక 20 గ్రాములు అయితే ఇది ఒక 20 గ్రాములు, అందులోని 1 గ్రాము 2 గ్రాములు మిరియాలు వేసుకోండి. చాలా చక్కగా మాత్రలు ఒక కుంకుడి పెక్కన్నా చిన్న సైజు మాత్ర కట్టుకోండి. ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకుంటూ ఉంటే అలా కంటిన్యూ వాడండి తగ్గే వరకు. అది ఎక్కువ రోజులు వాడడం వల్ల దానివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవు. అవి అలా వాడుకుంటూ ఉంటే కిడ్నీలో ఏమైనా స్టోన్స్ ఉన్నా తగ్గుతాయి. కిడ్నీ నెఫ్రాన్స్ బలహీనపడితే అవి అక్కడ ఇన్ఫెక్షన్ తగ్గి చక్కగా కిడ్నీ నెఫ్రాన్స్ కూడా చాలా చక్కగా వర్క్ చేస్తుంటాయి. అంటే కిడ్నీ ఫిల్టరేషన్ బాగుంటుంది ఈ మాత్రలు తీసుకోవడం వల్ల. అందువల్ల చాలా చక్కగా ఇవి కూడా వాడుకున్నట్లయితే తెలిసిన వాళ్ళు చాలా ఆరోగ్యకరంగా ఉంటారు. పూర్వం అందరూ ఆరోగ్యంగా ఉండేవారు. అంటే పుట్టిన పిల్లలతో సైతం. తర్వాత చాలా పెద్ద కుటుంబాలు ఉండేవి, ఒక 30 మంది 40 మంది అట్లాగా కుటుంబాలు. ఇప్పుడు కంజెస్టెడ్ అయిపోయింది. అంటే ఒక భార్య భర్త ఇట్లాగా. అయితే మనకి ఆచారాలు అన్నీ కూడా, ప్రతి ఆచారం కూడా ఒక సైన్సే. ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఆషాఢ మాసంలోని దంపతులు ఇద్దరు కూడా దూరంగా ఉండాలని పెద్దలు చెప్తూ ఉంటారు. అంటే ఇప్పుడు పెద్దలు చెప్పడానికి కూడా మనకి ముసలివాళ్ళ మాటలు మనం అంతగా పట్టించుకోవట్లేదు. అందువల్ల కొన్ని సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. మనకి టెక్నాలజీ పెరిగే కొలది కూడా సమస్యలు కూడా చాలా వరకు పెరుగుతున్నాయి. పూర్వం ఎడ్యుకేషన్ తక్కువ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి తగినటువంటి విధి విధానాలు, పెద్దలంటే గౌరవం, పెద్దల అనుభవాల్ని తూచా పాటించేవారు. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉండేవారు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆషాఢాన్ని వర్జించాలి. అయితే ఎప్పుడు ఏ ఆషాఢం? పెళ్ళి అయిన తర్వాత మొదట ఆషాఢమే వర్జించాలి. అంటే విడిచిపెట్టాలి. ఆ నెల అంతా కూడా దాంపత్యంలో పాల్గొనకూడదు. మళ్ళీ 2వ సంవత్సరం సమస్య లేదు. ఎందుకు? ఇప్పుడు పెళ్ళి అవ్వలేదు అనుకోండి, 20 సంవత్సరాలైనా వాళ్ళు, అబ్బాయి అమ్మాయి కూడా ఇద్దరు అంటే చిన్నపిల్లల కింద మనం పరిగణిస్తాం. అది పెళ్ళి అయిపోయింది అనుకోండి, వాళ్ళు హార్మోన్స్ చేంజ్ అవుతాయి. పెళ్ళైన 1 సంవత్సరం వరకు వాళ్ళు దాంపత్యం వల్ల హార్మోన్స్ చేంజ్ అవుతాయి. అందువల్ల అంటారు పెళ్ళి అయిన తర్వాత ఈ అమ్మాయి బాగుంది, పెళ్ళి అయ్యాక బాగుంది, లేదంటే ఈ అమ్మాయి పాడైంది, లేదంటే ఈ అబ్బాయి పెళ్లి ముందు బాగుండేవాడు లేదా పాడయ్యాడు, ఇట్లాగనమాట. అంటే వాళ్ళిద్దరి తాలూకు శరీరతత్వం అర్థం చేసుకోవడానికి దాంపత్యంలోనే 1 సంవత్సరం పడుతుంది అన్నమాట, సంవత్సరం కాలం. ఈ పెళ్ళి అయిన తర్వాత సంవత్సరం తర్వాత ఎవరైతే దాంపత్యంలోని ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుందో ఆ పుట్టి పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు. అలాగని సంవత్సరం లోపు ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళు కాస్త బలహీనంగా ఉంటారు, కానీ వాళ్ళు ఆరోగ్యంగానే ఉంటారు. అయితే మనకి శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? పెళ్ళి అయిన తర్వాత ఖచ్చితంగా ఒక ముహూర్తం కూడా పెడుతూ ఉంటారు. మొదటి రాత్రి అని పెడతారు, కానీ మొదటి పగలని ఎక్కడా లేదు. ఎందుకు అంటే
సూర్యుడు ఉదయించిన దగ్గర నుంచి అస్తమయం అయ్యే వరకు కూడా దాంపత్యంలో పాల్గొని ఉంటే ఆ టైంలో కానీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే పుట్టి పిల్లలు చాలా క్రూరంగా పుడతారు. వాళ్ళే బరువు అయిపోతారు, తల్లిదండ్రులకి బరువు అయిపోతారు, సమాజానికి బరువు అయిపోతారు. వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. అందువల్ల పెద్దలు పూర్వం ఆ సైన్స్ అదంతా ఏంటి అంటే చంద్రుడు ఉన్నప్పుడు దాంపత్యం చేయటం వల్ల అప్పుడు కానీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే పుట్టి పిల్లలు చాలా ఆరోగ్యకరంగా పుడతారు. వాళ్ళు ఇంకా ఆ టైంలోని ఏదైనా నక్షత్రం మంచి నక్షత్రం కలిసి వస్తే వాళ్ళు మహాజాతకులు కూడా అయిపోతారు. ఒక్కొక్కరు చూడండి, వాళ్ళు పూరుగుడిసెలో పుట్టినప్పుడు కూడా జాతకులు అది వాళ్ళు కనీసం ఒక రాష్ట్రాన్నో లేక ఒక దేశాన్నో పరిపాలించే స్థాయికి వెళ్ళిపోతూ ఉంటారు. అట్లాగా ఇక్కడ మొదట ఆషాఢాన్ని ఎందుకు వర్జిస్తామంటే సంవత్సరంలోపు ఇందాక మనం అనుకున్నాం కదండి, ఆ సంవత్సరంలోపు భార్యాభర్తలు ఇద్దరు తాలూకు హార్మోన్స్ సెటరేట్ అవ్వాలి. ఈ ఆషాఢంలో ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందో దాంపత్యం వల్ల వాళ్ళు పుట్టే పిల్లలు మంచి ఎండాకాలంలో పుడతారు. ఇక్కడ తల్లి తాలూకు శరీరతత్వమే ముదరలేదు, అంటే ఒక ఆ బిడ్డకి కావలసినటువంటి ఎనర్జీ ఇవ్వడానికి ఆ తల్లి తాలూకు హార్మోన్ చేంజ్ అవ్వలేదు. అటువంటిది ఇక్కడ బిడ్డ తల్లి ఇద్దరు కూడా ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ఆ ఆషాఢం ముందు కాస్త ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిన ఈ మంచి ఎండలకి ఆ రోహిణి కత్తులకి ఒక నెల ముందు పుడతారు. అయితే ఆషాఢం తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే రోహిణి కత్తులు వెళ్ళిపోతున్నాయి అన్నప్పుడు డెలివరీ అవుతారు. అందువల్ల పెళ్ళైన మొదట ఆషాఢాన్నే వర్జించమంటారు. రెండో ఆషాఢం వర్జించక్కర్లేదు. ఎందుకంటే ఇక్కడ ఒక సంవత్సరం వీళ్ళు దాంపత్యంలో పాల్గొనడం వల్ల వాళ్ళ శరీరతత్వం కాస్త ముదిరి ఆ బిడ్డకి కావలసినటువంటి శక్తిని ఆ తల్లి ఇవ్వగలిగే స్థితికి ఆ తల్లి శరీరం మారుతుంది కనుక అందువల్ల ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాల్సింది సంతానం కలిగేంత వరకు కూడా ఎవరూ కూడా పగలు దాంపత్యంలో పాల్గొనకుండా ఉంటే ఈ పుట్టే పిల్లలు కూడా చక్కగా మంచి రూపం, పూర్ణాయుషు, మేధస్సు అన్నీ కలగలిపి పుట్టే అవకాశం ఉంది. అందువల్ల ఖచ్చితంగా పంతులు చెప్పినటువంటి పెద్దలు చెప్పినటువంటి మన సంస్కృతిని మనం పాటించినట్లయితే అందరూ కూడా చాలా సురక్షితంగా ఉంటారు. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.